గుడ్ మార్నింగ్ గైస్. ఇది ఎలిమినేషన్ అప్డేట్కి సంబంధించిన వీడియో. మార్నింగ్ నుంచి ఒకటే మెసేజ్లు, ఏందన్నా ఇంకా వీడియో పెట్టలేదు, ఏందన్నా ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ కూడా చేయలేదు, ఏం జరుగుతుందన్నా అంటే మార్నింగ్ నుంచి వచ్చిన అప్డేట్లు అన్నీ 50-50నే బ్రో. వాటన్నిటితో నేను వీడియోలు చేస్తే ఇప్పుడు 3 వీడియోలు చేయాల్సి వచ్చేది, దీంతో ఇది 3వ వీడియో అయ్యేది. అలా ఎలా లేదు. సో సింగిల్ అన్నారు, డబుల్ అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు. ఎందుకు ఆగా? ఒకసారి మనం పెడితే పర్ఫెక్ట్గా పెడదాం, లేదంటే ఆగుదాం. ఇప్పుడు ఇంత రేస్తో అంత కష్టపడాల్సిన నెసిటీ లేదు. లాస్ట్ టైం కూడా కొంచెం అటు ఇటు అయినప్పుడు ఏమవుతుందంటే 10 అప్డేట్స్ ఇచ్చినప్పుడు ఒకటి రాంగ్ అయినా సరే గట్టిగా రియాక్షన్ వస్తుంది. కొద్దిగా మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారని. ఆయన నేను తీసుకోలేను రాజా, నాకు వ్యూస్ రాకపోయినా తగ్గినా పర్లేదు, సబ్స్క్రైబర్స్ తగ్గినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ అన్నాంటిది నేను తీసుకోలేను, దానికోసం చేస్తారని తీసుకోలేను. సో మన అప్డేట్ కొంచెం లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా పెడదామని చెప్పి నా ప్రయత్నం. సో ఇప్పుడు కూడా ఒక అప్డేట్ వచ్చింది, 100% అటు సైడ్ నుంచి నాకు మేజర్ సోర్స్ నుంచి వచ్చిందే పెడుతున్నాను. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఎవరైనా అప్డేట్ పెడితే ఊరికినే బెటరు. అట్లీస్ట్ ఎవరైతే రివ్యూర్స్ కొద్దిగా కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళైతే ఊరికినే బెటరు. వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ తప్పు అయితే కనుక. బట్ ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ఏ జెన్యూన్ అప్డేట్. సరేనా? సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ఒక 20 సెకండ్స్ స్కిప్ చేయకుండా ఉండండి భయ్యా. ఎవరైతే రిపీటెడ్గా చూస్తున్నారో లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75,000 లాస్ట్ టైం కొడదాం అనుకున్నాం, బట్ 75,000 అవ్వలేదు. నేనైతే ఏమనుకున్నా తెలుసా, లాస్ట్ వీక్ 75,000, ఈ వీక్ 80. సో ఏదైనా 1 lakh స్కోప్ ఉంటుందేమో, ఛాన్స్ ఉంటుందేమో, హోప్ ఉంటుందేమో అనుకున్నా. బట్ అవలా అన్ఫార్చునేట్గా. అంతే, మన అలా వెళ్ళం కదా, అందరికీ ఒకేసారి డబ్బా కొట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి ఆ న్యూట్రల్ ఛానల్ మన దీటి డింగి 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 మనకి సబ్స్క్రైబర్స్గా పెట్టగా ఉంటుంది. ఎప్పుడు పెరిగి తగ్గి అన్నట్టు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడండి భయ్యా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. లైక్ చేయండి సో దట్ వీడియో రీచ్ పెరిగిద్ది. ఖచ్చితంగా ఇది యాక్యురేట్ అప్డేటే. సో ఇది ఎక్కువ మందికి వెళ్తే మంచిదే. మనం 2-3 పేర్లు చెప్పగానే ఒక పేరు చెప్తాను. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఇంకా మొదలెడదాం. ఐ హోప్ లైక్ చేశారు, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారని చెప్పి. తర్వాత మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ పాయింట్, సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా అంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషనే, 100% సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా 13th వీక్లో అందరూ నామినేషన్లోకి వస్తారు కెప్టెన్ తప్పితే. కానీ ఈసారి ఏమైంది, కెప్టెన్తో పాటు ఇంకొక కంటెస్టెంట్ కూడా నామినేషన్లోకి రాలా. ఉన్నది 6గురిలో మళ్ళీ డబల్ చేస్తే అది ఫెయిర్ కాదేమో అని చెప్పి అనుకుని ఉండొచ్చు. లేదంటే నెక్స్ట్ వీక్ కొంచెం జనాలు ఉంటే మంచిదే కదా అనుకుని ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 14th వీక్లోనే చేసినట్టున్నారు, జస్ట్ ఫినాలేకి ముందే డబుల్ ఎలిమినేషన్ చేసినట్టున్నారు. సో ఈసారి కూడా అంతే. సో ఫినాలేకి ముందు లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. మేబీ వాళ్ళు టాప్ 6 పెట్టే అవకాశం కూడా ఉంది, చెప్పలేము అది. సో ప్రెసెంట్ న్యూస్ అయితే మాత్రం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషనే. నెక్స్ట్, ఇది ఫ్యూజ్ ఎగిరే ఎలిమినేషనా అంటే షాకింగ్ ఎలిమినేషనే కాదు, ఇది షేకింగ్ ఎలిమినేషను. మామూలుగా ఉండదు, మీరు బిత్రపోతారు. జనరల్గా ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు నా ఓటింగ్ అనాలిసిస్ మీద నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అనమాట ఇది. ఇప్పుడు నా ఓటింగ్ అనాలిసిస్ చూసిన వాళ్ళు కూడా అన్న కరెక్ట్గా చెప్పారా అని చెప్పి మీరు మాట్లాడుకునే విషయం ఇది. అందుకే నన్ను ఓటింగ్ అనాలిసిస్ కూడా చేయలే, చాలా క్లియర్గా చెప్పాను చాలా విషయాలు. అయితే లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు, ఇంకో కంటెస్టెంట్ దివ్య ఎలిమినేట్ అయినప్పుడు సుమన్ అన్న డేంజర్ జోన్లో ఉన్నాడు. సో జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ వారం వచ్చేపాటికి కూడా మళ్ళీ అదే సుమన్ అన్న డేంజర్ జోన్లో ఉంటాడు. సో సుమన్ అన్న డేంజర్ జోన్లో ఉండటం వల్ల సుమన్ అన్న డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇక సుమన్ అన్న మాస్ మనం చూడం, ఇంకా అలా ఉండదు ఏమి. సో సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకుంటారు, ఉండొచ్చు. నేను కొద్దిగా అనుకున్నా, స్టార్టింగ్లో అనుకున్నా నేను. ఇప్పుడు సుమన్ అన్న ఎలిమినేషన్ అని చెప్పి ఫస్ట్ అప్డేట్ వచ్చింది కూడా ఇన్ఫ్యాక్ట్. కానీ ఏమైందంటే ఓవర్ ద వీక్ సుమన్ అన్న ఓటింగ్ పెరిగిందని చెప్పాను మీకు గుర్తుంటే. ఆయన టాస్క్ ఆడటం కానీ ఏదైనా సరే, ఇమ్మాన్యుయల్ నామినేషన్లో లేకపోవటం కానీ ఏదైనా సరే ఆయన కొద్దిగా కలిసి వచ్చింది, ఆయనకి ఓటింగ్ పెరిగింది. ఇంకొకటి, సోషల్ మీడియాలో ఓటింగ్ చూసినప్పుడు కూడా అది ఎలా ఉందో నాకు గుర్తులేదు కానీ దగ్గరగా ఉండొచ్చు. కానీ ఇంకోటి నేను ఏం చెప్పానంటే ఓటింగ్ అనాలిసిస్లో, ఒక్క తనూజ సేఫ్, తనూజ మాత్రమే సేఫ్, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఆల్మోస్ట్ అందరికీ దగ్గరగానే ఓటింగ్ ఉంది. ఎవరికి వన్ సైడెడ్గా ఓటింగ్ లేదు. వాళ్ళందరూ ఈ ఇద్దరే డేంజర్ జోను, ఈ ముగ్గురే డేంజర్ జోను అనేది నమ్మద్దు. చాలామంది ఏంటి, భరణి సుమన్ శెట్టి లేదంటే సంజనా సుమన్ శెట్టి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. నేను చెప్పాను అలా ఏమీ లేదు, అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక్క తనుజ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ డెమాన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అన్నది డెమాన్ నుంచి చూసుకుంటే డెమాన్ 2nd, 3rd ప్లేస్లో ఉన్నా, సంజనా గారు 2nd, 3rd ప్లేస్లో ఉన్నా, అక్కడి నుంచి కింద వరకు వచ్చేపాటికి ఉన్న డిఫరెన్స్ 3%, పైనుంచి కిందకి. సో ఒక్కొక్కరికి వచ్చేపాటికి ఆ 3% ఓవర్గా తగ్గుకుంటూ వచ్చేపాటికి 0.5% డిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం అసలు చెప్పలేని పరిస్థితి. మొత్తం ఓటింగ్ క్లోజ్ అయ్యి మిస్డ్ కాల్స్ అనేవి యాడ్ అయ్యేపాటికి మొత్తం చేంజ్ అయిపోతుంది. అలాగే మిస్డ్ కాల్స్ అన్నీ యాడ్ అయ్యేపాటికి గ్రాఫ్ చేంజ్ అయిపోయింది.
ఆ మిస్డ్ కాల్స్ సుమనన్నకి కంపారిటివ్గా అదర్ కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే ఆయనకి ఎక్కువ ఉంది. సో టీవీ ఆడియన్సే వాళ్ళ ప్రభావం చూపిస్తారు ఎక్కడ చోట. సో అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, పర్సంటేజ్లు అన్న తక్కువ ఉన్నాయి కాబట్టి మిస్డ్ కాల్స్ ప్రభావం ఎక్కువ పడింది. అదే పర్సంటేజ్ కనుక ఇక్కడ ఆస్టర్ ఓటింగ్ పర్సంటేజ్ కనుక డిఫరెన్స్ ఎక్కువ ఉంటే 5-6% అలా ఉంటుంటే మిస్డ్ కాల్స్ ప్రభావం పడదు. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, నాకున్న అండర్స్టాండింగ్, నేను చూసిన ఓటింగ్ ప్యాటర్న్స్ బట్టి చెప్తున్నా. సో ఇక్కడ ఓటింగ్ డిఫరెన్స్ తక్కువ ఉండేప్పటికి మిస్డ్ కాల్ యాడ్ అయ్యేపటికి ఏమైందంటే సుమనన్న డేంజర్ జోన్లో ఉన్నాడు, బాటంలో ఉన్నాడు అని అనుకుంటే అక్కడి నుంచి టిక్ 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 అనుకుంటే పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పైన అందరూ అలాగే ఇంకొంతమందికి కూడా బర్నీ అన్నకు కూడా మిస్డ్ కాల్స్ టిక్ టిక్ టిక్, నెక్స్ట్ సంజన గారికి కూడా మిస్డ్ కాల్స్ గట్టిగానే యాడ్ అయినాయి. సో ఇప్పుడు డేంజర్ జోన్లోకి ఎవరు వస్తారంటే మిగిలిపోయిన వాళ్ళు ఆబ్వియస్గా డేంజర్ జోన్లోకి వస్తారు. వాళ్ళు ఎవరు అంటే రీతు, డెమాన్, ఈవెన్ కొద్దిగా గొప్ప సుమనన్న కూడా అంత మరీ టూ మచ్కి వెళ్ళండవు. సో సేఫ్ అయ్యారు కానీ వెళ్ళండవు. సో వీళ్ళు డేంజర్ జోన్లోకి ఆబ్వియస్గా వస్తారు. నేను వాళ్ళ ఫొటోస్ పెట్టడానికి రీజన్ అదే. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, వీళ్ళు ఎలిమినేట్ అయితే ఒక్క ఫోటోనే పెట్టాలి కదా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని మీకు సింబాలిక్గా చెప్తున్నా నేను. అలాగే వాళ్ళు ఎలిమినేషన్ జోన్కి వెళ్ళొచ్చని చెప్పి చెప్తున్నా నేను. సో ఆ రకంగా గ్రాఫ్ చేంజ్ అయింది. నేను చెప్తాను ఎగ్జాక్ట్ ఓటింగ్ ఆర్డర్ ఏంటి అన్నది నీకు కాసేపు ఆగిన తర్వాత మీకు రివీల్ చేస్తాను తెలుసుకొని ఏంటి అన్నది. బట్ అట్ ప్రెసెంట్ బిగ్ బాస్ హౌస్లో ఈరోజు బిగ్ బాస్ హౌస్ని విడిచి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే బ్రేస్ యువర్ సెల్ఫ్, రీతు చౌదరి. ఎస్, మీరు అన్నది కరెక్టే. రీతు చౌదరి ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవబోతున్నారు. నేను ఒక పాయింట్ కూడా రైస్ చేశాను సోషల్ మీడియాలో, బాట్ ఓటింగ్ జరుగుతుందా అంటే జరుగుతున్నట్టే ఉంది, ఫేక్ ఓటింగ్ ఒక thumbnail కూడా ఉంటుంది రీతు చౌదరికి ఫేక్ ఓటింగ్ అని చెప్పి. సో బగ్స్ ఏమి లేవు కానీ సంథింగ్ ఏదో తేడా ఉంది. ఆ సైట్లో బగ్స్ ఏమి లేవు కానీ తేడా ఉంది. ఆవిడ సెకండ్ ప్లేస్లోకి అది సాధ్యమైంది కాదు. ఆవిడకి ఫస్ట్ నుంచి ఓటింగ్ లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకున్న ఓటింగ్ ఇన్ఫర్మేషన్లో ఆవిడకి ఫస్ట్ నుంచి ఓటింగ్ అన్నది లేదు. 5-6%, 7% ఉంది. ఈ ఫైర్ స్టోమాల్ కనుక ఎంటర్ అవ్వకపోతే ఆ వారం ఎలిమినేట్ అయిపోతుంది కంటెస్టెంట్. డబుల్ ఎలిమినేషన్లో రీతు చౌదరి ఆ వారం ఎలిమినేట్ అయిపోవాలి. ఈ ఫైర్ స్టోమాల్ కనుక బాగా ఆడితే ఎప్పుడు ఈవిడ వెళ్ళిపోయేది. కానీ వాళ్ళు సరిగ్గా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళందరూ వీళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవటం, మిగతా వాళ్ళు వెళ్ళే టైంలో ఈవి నామినేషన్లు రాకపోవడం. ఇప్పుడు దివ్య వెళ్ళిపోయిన టైంలో దివ్య అందుకనే బాధపడింది. రీతు నామినేషన్ లేదు, రీతుని సేవ్ చేసింది తనుజ అని చెప్పి ఆవిడ ఎందుకు అంత బాధపడింది అంటే రీతు ఉంటే తనకి సేఫ్ గార్డ్ అవుతుందని. సో తనకు అంత లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఒక ఒపీనియన్ ఉంటుంది, కొంతమందికి సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, టీవీ చూసే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది కంటెస్టెంట్ల మీద. ఎస్పెషల్లీ వాళ్ళ ఒపీనియన్ 50-50 అనుకున్న టైంలో ఇది రైట్ అని ఆలోచిస్తున్నది రాంగ్ అనుకున్న టైంలో అక్కడున్న కంటెస్టెంట్ కనుక వాళ్ళ ఒపీనియన్ అక్కడ కంటెస్టెంట్ ఒక పాయింట్ రేస్ చేసి వీళ్ళు 50-50గా ఆలోచిస్తున్న దాన్ని ఆ పాయింట్ బలంగా పెట్టినప్పుడు వీళ్ళకి 100% అవుతుంది. అంటే రీతు చౌదరి విషయంలో ఏదైతే ఆడియన్స్ ఎందుకు ఇలా అమ్మాయి ఇలా చేస్తుంది, ఈ లవ్ యాంగిల్ ఏంటి, గొడవలు ఏంటి, ఈ అతుక్కుని కూర్చోటాలు ఏంటి, ఇవన్నీ అలాంటి ఒక థాట్ మైండ్లో వచ్చినప్పుడు ఆ థాట్ని బలపరిస్తే ఎవరైనా కంటెస్టెంట్ బలమైన ఆర్గ్యుమెంట్ వినిపిస్తే వాళ్ళు దానికి 52 కాస్త 100% అయిపోద్ది. అలా సంజన గారు ఏదైతే ఆర్గ్యుమెంట్ వినిపించారో అలాగే సంజన గారికి ఏదైతే లాస్ట్ వీకెండ్ ఒక డ్రామా జరిగిందో దాంతో ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆవిడకి కనెక్ట్ అయ్యారు, ఆవిడ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యారు. ఒక్క నిమిషం. సో సంజన గారికి అది పాజిటివ్గా మారి అది రీతి చౌదరికి కొద్దిగా నెగిటివ్గా తగిలింది, ఖచ్చితంగా తగిలింది. అప్పటి వరకు ఆవిడ బయట చాలా నెగిటివిటీ వచ్చినా గేమ్తో కొద్దిగా పాజిటివిటీ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడైతే సంజన గారు ఈ విషయాలు రేస్ చేశారో అప్పుడు మళ్ళీ ఈ టాపిక్స్, డిస్కషన్స్ అన్నీ బలంగా జరిగినాయి. దట్టు సంజన గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని బలంగా పెట్టారు. టీవీ చూస్తున్న వాళ్ళకి కానీ లేదంటే షో చూస్తున్న వాళ్ళకి కానీ సంజన గారు చెప్పింది రైటే కదా, అందులో తప్పేముంది, ఎస్ వర్డ్స్ రాంగ్ ఏమో కానీ పాయింట్స్ రైటే కదా, వాళ్ళు చేస్తుంది అదే కదా అని చెప్పి అలా వెళ్ళిపోయినాయి. సో అది కూడా రీతుని బాగా ఎఫెక్ట్ చేసింది. లేదంటే మరీ టికెట్ ఫినాలేలో ఫైనల్ 4కు వచ్చేలాగా గేమ్ ఆడిన ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవటం అంటే మామూలు విషయం కాదు. అంటే చూడండి, కష్టపడి ఆడుకుంటూ వచ్చి ఇక్కడ ఇంకోటి ఉందండి, కష్టపడి ఆడుకుంటూ వచ్చారా అంటే ఆడియన్స్ రికగ్నైజ్ చేసేవాళ్ళేమో. ఇందులో కష్టం తక్కువ ఉంది, తెలివి ఎక్కువ ఉంది, హార్డ్ వర్క్ తక్కువ ఉంది, స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉంది. మన దాంట్లో కొద్దిగా స్మార్ట్ వర్క్ని రికగ్నైజ్ చేయాలంటే కొంచెం కష్టమే. అలా పైగా వాళ్ళ స్ట్రాటజీస్ అంటే స్మార్ట్ పాజిటివ్గా ఉంటే ఓకే రికగ్నైజ్ చేస్తారు, బ్రెయినీ అంటారు, బ్రెయిన్ గేమ్ ఆడారు అంటారు, అదంటే అంటారు. ఆ స్మార్ట్ కనుక నెగిటివ్గా ఉంటే దానికి తొక్కుపెట్టి నారదెత్తా ఉంటారు, ఇంకా ఇలా జరుగుతూ ఉంటాయి. సో కావాలని టాస్క్లు ఆడిపోవటం, కావాలని వేరే వాళ్ళని గెలిపించడం, ఏదైనా సరే చివరికి ఫైనల్కి వచ్చారు, దాని అయితే ఫైనల్ 2లో ఆడటం అంటే దాని అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ అన్ఫార్చునేట్గా అది పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళాలా ఏది. కాకపోతే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తన ఒపీనియన్స్ని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది, అన్నీ కరెక్ట్గానే జరిగినాయి. కానీ డెమోన్తో ఏదైతే ట్రాక్ ఉందో అది ఇద్దరికి దెబ్బేసింది. ఇద్దరికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లోనే అది వాళ్ళకి ఆడియన్స్కి అది పాజిటివ్గా కనిపించలే. వాళ్ళ ఓట్స్ని అక్కడే ఎఫెక్ట్ కొట్టింది, అక్కడే వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత వాళ్ళు ఎంత గేమ్ ఆడినా కూడా బాగా ఆడారని చెప్పుకోవటమే కానీ ఆ ఓటింగ్ అన్న తెచ్చుకోలేకపోయారు. హైప్ వచ్చే మూమెంట్స్ బోల్డ్ వచ్చినాయి కానీ ఎప్పుడూ ఈ ఓట్స్గా కన్వర్ట్ అవ్వాలా. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వచ్చే వాళ్ళకి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే అంటిల్ అన్లెస్ మేము ఆడం
అని అనుకుంటే కనుక ఇలాంటి ట్రాక్ ఏదైనా పెట్టుకుని 10 వారాలు సర్వైవ్ వెళ్ళిపోవచ్చు. కానీ గేమ్ మేము బాగా ఆడగలం, స్ట్రాంగ్గా ఆడతాం అనుకున్న వాళ్ళు గేమ్ని నమ్ముకోండి. వేరే కాదు. ఎస్, బాండ్స్ ఉండాలి. అది లవ్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ఏదైనా జెన్యూన్గా వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. కానీ అది ఫేక్గా, అంటే మీరు బయటకు వచ్చి ఇది ఫేక్ కాదని చెప్పినా మీరే స్టార్టింగ్లో మాట్లాడుకున్న మాటలను బట్టి అది ఫేక్గా స్టార్ట్ అయ్యి తర్వాత ట్రూగా మారుండొచ్చు. బట్ ఎక్కడైతే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ ఉందో అక్కడ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కదా. సో అక్కడ మీరు కాంటెంట్ కోసం చేశారని క్లియర్గా అర్థమైపోయినప్పుడు అక్కడ కనెక్టివిటీ అన్నది రాలా. అది సంగతి. ఓవర్ ద వీక్స్ యాక్సెప్ట్ చేస్తారు, సర్లే ఇప్పుడు వాళ్ళు ప్యూర్గానే ఉంటున్నారు ఫ్రెండ్స్ అది అని చెప్పి. బట్ స్టిల్ అది ఓటింగ్గా మారే అవకాశం ఉండదు. ఇప్పటికీ కూడా మీ దాంట్లో స్టాండ్ తీసుకోవట్లేదని వాళ్ళ బాండ్లో ఎప్పుడు గొడవలే తప్పితే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నది ఉండదు. సపోజ్ ఇప్పుడు తనుజాది కళ్యాణ్ది బాండ్ చూసుకుంటే ఈ లవ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎంత సపోర్టివ్గా ఉంటారు. నేను తనుజ గారు కళ్యాణ్ ఏడుస్తున్నదని వాష్రూమ్ దగ్గర చూడటం, దానికన్నా ముందు గేమ్లో ఉన్నప్పుడు సుమనన్న దగ్గర తను మాట్లాడటం, అన్న గేమే కదన్నా నువ్వు కళ్యాణ్ తీసేద్దాం, నేను కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను, లేదమ్మా అని చెప్పి ఇచ్చేయటం, ఆవిడ ఆయన సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం. అది ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ముందుకెళ్ళేలా బాండ్ ఉండాలి తప్పితే ఒకరినొకరు కించపరుచుకునేలాగా లేదంటే కిందకి లాగేసేలాగా ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడు అరుపులు గోల టార్చర్ మాదిరిగా రెండు మధ్యలో టార్చర్లు, అన్నెసరీ ఎక్కువ దాని మీద ఫైట్లు. బట్ ఎనీవే చాలా రీజన్స్ ఉన్నాయి. రీతు హౌస్లో ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, హౌస్లోంచి ఎలిమినేట్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అలాంటి కంటెస్టెంట్ గేమ్నే కనుక నమ్ముకొని ఉండుంటే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్. బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నా గేమ్ని నమ్ముకొని లోపల ఉండుంటే కనుక ఖచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆవిడ టాప్లో ఉండేది. సో ఇంత చెప్పాను. ఇప్పుడు ఇంతకీ ఎవరు చెప్పాను మీకు అర్థమైంది కదా? అర్థం కాలేదు ఇప్పటికీ. సో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవబోతున్న కంటెస్టెంట్ రీతు చౌదరి. చెప్పాలే అంటే కొన్నిసార్లు డేజా ఫీలింగ్ వస్తూ ఉంటుంది, చెప్పానా లేదా అని చెప్పి. సో గేమ్ని నమ్ముకొని నుండి ఇంకొంచెం ముందుకెళ్లే వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్గా ఆవిడ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో గేమ్ నమ్ముకోవాలి, బాండ్స్ని క్రియేట్ చేసుకున్న బాండ్స్ని నమ్ముకోవాలని ట్రై చేశారు. దాంతో కాంటెంట్ ఒక స్పేస్ కోసం ట్రై చేసినట్టు అనిపించింది. సో ఆడియన్స్కి అక్కడే కనెక్టివిటీ అనేది ఫెయిల్ అయింది. బట్ ఓవర్ ద వీక్స్ కొద్దిగా పాజిటివిటీ జనరేట్ చేసుకుంటూ వచ్చారు. బట్ సంజన గారు అక్కడ గట్టిగానే దెబ్బ కొట్టారు, అది మాత్రం నిజం. అక్కడ ఎప్పుడైతే దెబ్బ కొట్టారో అప్పటి వరకు ఓకే రీతు ఓకేలే నేను యాక్సెప్ట్ చేసుకుని కాస్త, కానీ ఇదేంటి ఇది బాగాలేదు, ఇదేం బాగాలేదు, ఇది బాగాలేదు అనుకున్నారు కాస్త ఆవిడ చెప్పిన పాయింట్స్కి ఏకీభవిస్తా అక్కడ ఇంకొంచెం బ్యాడ్ అయ్యారు. సో అలా రీతు గేమ్కి ఒక ఫుల్ స్టాప్ ఆవిడ పెట్టారు. అది వీకెండ్లో ఆ డ్రామా అన్నది సంజన గారి మీద ఎక్కువ చేయటం వల్ల అదేమైందంటే సంజన గారికి సింపతిగా పాజిటివ్గా మారి ఆపోజిట్ గుండోళ్ళకి నెగిటివ్గా మారింది. థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ టీమ్. డోల్ దేశ్ ఏదైతే డ్రామా చేశారో దాన్ని మళ్ళీ వీళ్ళ చేతిలో పెట్టి ఇదంతా. బట్ వాళ్ళ తర్వాత కలిసిపోయినా కూడా రీతు అవలా. ఇంకోటి ఏంటంటే మేజర్గా వాళ్ళు ఎక్కడ దెబ్బేసుకున్నారు అంటే, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. సోషల్ మీడియాలో ఫేక్ ఓటింగ్ అది ఎట్లా చేశారు, ఆ బాట్స్తో ఎట్లా ఓటింగ్ చేశారో కానీ తీసుకెళ్ళి రీతు చౌదరిని సెకండ్ ప్లేస్లో పెట్టుకున్నారు. రియాలిటీకి ఆవిడ సెకండ్ ప్లేస్లో లేరు. ఉంటే డెమోన్ ఉన్నాడు, లేదంటే సంజన గారు ఉన్నారు, తర్వాత బర్నీ గారు ఉన్నారు, వీళ్ళందరూ తర్వాత రీతు బాటమ్ కూడా ఉంది. ఆవిడ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువైనా సరే అలా పెట్టడం వల్ల ఏమైందంటే మీకు మీరు ఒక బబుల్ క్రియేట్ చేసుకున్నట్టు. రియాలిటీకి దూరంగా ఉంచితే ఏమైందంటే ఆడియన్స్ వ్యూస్ చేంజ్ అయిపోతాయి. ఓకే రీతు సేఫ్లోనే ఉందా, సర్లే మనం వేరే వాళ్ళకి వేసుకుందాం అన్న థాట్ ప్రాసెస్ రావచ్చు. ఎంత లేదు, ఒక 2-3 వేల మందికి అది చేంజ్ అయిపోతే చాలు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. సో అలాంటివి చేసుకోకండి ఎప్పుడు. ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేయటమో, లేదంటే వాటిలో ఉన్న బగ్స్ని ఎక్స్పోజ్ చేయటమో, అవన్నీ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీరు ఓటింగ్స్ మార్చుకుంటా ఉంటే ఏమైందంటే మీ కంటెస్టెంట్కి మీరే దెబ్బ కొట్టుకున్న వాళ్ళు అవుతారు. అది జనరల్ ఆడియన్స్ చూసినప్పుడు ఓకే రీతుకి బాగానే ఉంది కదా, సర్లే మనం వేరే వాళ్ళకి వేద్దాం అని అనుకుంటే ఏంటి పరిస్థితి, అవునా కదా? సో అలాగా మీ కంటెస్టెంట్కి మీరే గండి కొట్టుకున్న వాళ్ళు అవుతారు. పిఆర్ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒకవేళ చూస్తుంటే అలా చెప్తున్నా, ఏదైనా ఒరిజినల్ ఓటింగ్ని ఆ పోల్స్ని ఒరిజినల్గా ఉంచితే అందరికీ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో ఎవరెక్కడ ఉన్నో తెలిసిద్ది. సో ఫ్యాన్స్కి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది, వాళ్ళు ఎన్ని ఓట్లు వేసుకోవాలి, ఓటింగ్ అని ఇంక్రీజ్ చేయాలా, చుట్టాలింటికి బంధువులింటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాట్సాప్లో మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి మార్చాలా ఓటింగ్. నిజంగా ఇలా చేస్తారంటే చేస్తారు భయ్యా. నాకు ఒకళ్ళు మెసేజ్ చేసి హిందీలో ఆయనకు ఓటేయండి ఆయనకు ఓటేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకే చేసినప్పుడు ఫ్రెండ్స్కి చేస్తారు కదా, ఎందుకంటే తీసుకుంటారు దీన్ని పర్సనల్గా. బిగ్ బాస్ని పర్సనల్గా తీసుకుంటారు, ఎమోషనల్ షో కదా, వాళ్ళ ఫేవరెట్స్ని కాపాడుకోవడానికి చూసుకుంటారు. వాళ్ళు టాప్లో ఉన్నారని మనం చెప్పని కూడా రిలాక్స్ అవుతారు కొద్దిగా. అందుకని ఓటింగ్ అనాలిసిస్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, రిలాక్స్ అవ్వద్దు అన్న విధంగా చెప్పాలి. ఎనీవే మొత్తానికి నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందరూ సుమన్ అన్న, బర్నీ అన్న, సంజన గారు వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పి నా మెసేజ్ చేస్తూ ఉండే నేను ఓటింగ్ అనాలిసిస్ చేసిన ప్రశ్న లేదన్నా నువ్వు సరిగ్గా చెప్పట్లేదని. కానీ ఇప్పుడు నేను చెప్పింది రైట్ అయిందిగా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఆవిడ వెళ్ళిపోవటం హ్యాపీ కాదు, నా ఓటింగ్ అనాలిసిస్ రైట్ అయింది అన్నది హ్యాపీ. అందుకే నేను స్పెషల్గా వీడియో చేయలే, ఎందుకంటే క్లారిటీ లేదు. పలానా కంటెస్టెంట్లు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్న రోట్లు వేసుకోరా సాంబా అని చెప్పడానికి. అది సంగతి. సో
ఐ హోప్ ఈ అప్డేట్ 100% ట్రూ అవుతుంది అని చెప్పి, ఎందుకంటే షూటింగ్ అనేది 7కి ఫినిష్ అవుతుంది, ఎలిమినేషన్ అనేది 7కి జరిగిద్ది. ఈ లోపల ఏదైనా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉండొచ్చు, కొన్ని సమ్టైమ్స్ చెప్పలేం. సో ఎవరైనా ఒక అప్డేట్ చెప్తున్నారంటే అది ఎవరైనా సరే వాళ్ళకి వచ్చిన తర్వాత, అంటే అందరూ కాదు, అట్లీస్ట్ ఎవరైతే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, 1-2 తప్పు అయినప్పుడు వాళ్ళు వదిలేండి బ్రో, పాపం వాళ్ళని తప్పు చెప్పి మీకు ఏదో చేయాలని కాదు కదా, వాళ్ళకి ఏమొచ్చింది అంటే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు నేను అది వీడియో చేయడానికి చాలా భయపడ్డాను నేను లాస్ట్ వీక్ తర్వాత. నేను యాక్చువల్గా లోపల వీడియో చెప్పింది సింగిలే, కానీ నాకు డబుల్ వీడియో అప్లోడ్ చేసిన డబుల్ వచ్చిందని చెప్పి తమ్నైల్లో డబుల్ అని పెట్టా. దానికి గట్టిగా వేసుకున్నారు, దానికి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ట్రోల్ చేయటాలు ఇవన్నీ ఎందుకు అంత అవసరం అర్థం కాదు. అందుకని అని చెప్పి ఎవరు కావాలని తప్పు చెప్పరు. నీడ్ టు అండర్స్టాండ్, 10 చెప్తున్నప్పుడు 1-2 రాంగ్ అవ్వచ్చు, అందరూ హ్యూమన్సే కదా, సో రాంగ్ అవ్వచ్చు. బట్ స్టిల్ నేను ఐ విల్ ట్రై మై బెస్ట్, 100% కరెక్ట్ అప్డేట్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో 7కి అఫీషియల్గా ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఇన్స్టాగ్రామ్లో ఆ విషయం పోస్ట్ చేస్తా. ఒకవేళ చేంజ్ ఉంటే ఇంకొక వీడియో చేస్తాను. జస్ట్ అప్డేట్కి కన్ఫర్మేషన్ అయితే కనుక, అదే వాళ్ళ షూటింగ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను, బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే బిగ్ బాస్ అయిపోతుంది, మనకి ఇంకొక ఛానల్ ఉంది ఆనంద్ వీస్ అని చెప్పి, దాని లింక్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. బిగ్ బాస్ అయిపోగానే ఇందులోనే బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో మనం కలుస్తాం. బాగా గ్యాప్లతో వారానికి 1-2 వారాలకు వీడియో ఉంటుంది అందులో మాత్రం అట్లీస్ట్ 2 డేస్కి వన్స్ ఇన్ 2 డేస్తో ఏవైనా జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటే అందులో మాట్లాడుకుందాం. సో మన కనెక్టివిటీ అన్నది తెగిపోదు. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ అవ్వగానే అక్కడ మొదలెడదాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.